మినీ స్విట్జర్లాండ్ అనుకోండి. ఏం తుప్పలరా ఇవి, ముళ్ళులా ఏంటి కనబట్లే. చూపించరా, సరిగా అంటుకుపోయిందండి. వచ్చేసింది నా డ్రింక్ పోతారు నా చాలే అలా చూడండి. ఈ ట్రిప్ తన కాల్ డ్యామేజ్ ఎంత పని అయింది. నేను కూడా ఉన్నాను. ఇప్పుడే పాడేరులో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి డమ్కు వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. అరకు సైడ్ నుంచి కాకుండా డుమ్రిగూడ సైడ్ నుంచి ఒక కొత్త రూట్ నుంచి వెళ్ళబోతున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డుమ్రిగూడ అనే బోర్డు ఉంటుంది. అది దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. దాని తర్వాత వచ్చే ఫస్ట్ రైట్ మనం కట్ అవ్వాలి. మీకు కనిపిస్తుందా ఆ కొండపై నుంచి వాటర్ ఎలా కిందకు వస్తున్నాయో? బాగుంది కదా. ఓకే, ప్రతిదీ ఇటువంటి వ్యూస్ అండి. ఇంతకు మించి ఇంకా వ్యూస్ ఉంటాయి. అటు ఇటు మినీ స్విట్జర్లాండ్ అనుకోండి. చూడండి, వీళ్ళు సోలై పండించుకుంటూ ఇక్కడే వ్యవసాయం చేసుకొని అలాగా జీవనం సాగించేస్తున్నారు. హ్యాపీ లైఫ్ కదా. అమ్మా ఈ ఊరి పేరు ఏంటమ్మా? ఊరి పేరు ఏంటి? ఊరి పేరు అయ్యో మామూలు ఈ ఊరి పేరు. మేము ఇటు సైడ్ డొముకు వ్యూ పాయింట్కి వెళ్ళాలి. వాళ్ళు మమ్మల్ని చూసి చాలా కంగారు పడుతున్నారు. తీసుకుంటారు. ఏ కాల్ తీ ఒకసారి చూపించే ఏంటండి. చూపి. హోల్ పడిపోయింది, కన్నబడిపోయింది. కాలు కట్ట కాలిపోదునే. తను చూసుకోలేదండి. సైలెన్సర్ పైన చాలాసేపు కాల్ ఉంచేసింది. అది నాకు చెప్తాను. కాలిపోయిందని చూపిస్తే నా కాల్ మీద ఇట్టేసుకుంటున్నాడు తప్ప ఇంకేం చెప్పరే. చెప్పులు కాలిపోయి చిన్న అంటుకుపోద్దా. మనం ఏమనుకుంటాం, ముందు తీసుకోరు కావాలని అంటాం. సింపుల్ థింగ్. మీరు పడుకుంటారు లేండి అలాగే. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. చూడండి ఎంత బాగుందో. స్కేల్తో గీస్తారండి వాళ్ళు డైరెక్ట్గా. పర్ఫెక్షన్. బాయ్. ఈ కొత్తగా రూట్ చాలా బాగుంటుందని చెప్పాను కదండి. ఆ రూట్లోని ఇగో ఇదొక ర్యాండమ్ వాటర్ ఫాల్స్. ఇది ఆ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఎలా ఉందని చూపిస్తాను. మీరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా రండి. అరకు నుంచి పాడేరు వెళ్ళి మధ్యలో ఉంటుంది. డముకు వ్యూ పాయింట్ దగ్గర నుంచి కట్ అవ్వాలి. నేను మీకు రూట్ మ్యాప్ పెడతాను. ఆ రూట్ మ్యాప్ తగ్గట్టు వెళ్ళిపోతే చాలు. మధ్యలో ఎక్కడ ఏ బ్రేక్లు ఉండవు, రోడ్ అంతా బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి పక్క. ఈ చిన్న తుప్పల్లోంచి వెళ్ళాలండి, మరి తప్పదు. మంచి వ్యూ రావాలి అంటే తప్పదు. ఇక్కడ ఒంగోని ఈ సందులోంచి దూరుకొని వెళ్ళాలి. ఏం తుప్పలరా ఇవి, ముళ్ళులా ఏంటి కనబట్లే కాదా. పిచ్చి చెట్ల ఇవే రేటర్ బాబు ఎలాగున్నా. కౌంటర్ ఇస్తాను. ఓకే, చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. అక్కడి నుంచి వరకు వస్తుంది. జలపూజ చేస్తున్నా బేటి. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు, చంపేస్తాను.
ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది అడ్డు ఉందండి, అందుకని కొత్త దారి కనుక్కోవడానికి వెళ్తున్నారు కుర్రలు. మొన్న వర్షాలు కండి ఇవి ఎలా అయిపోయి. ఎక్కడ ఎలా ఉందో కూడా తెలియట్లేదు, లోతుంది, కొంచెం కొంచెం జారుతుంది. అలా అందేసుకో. మొన్న తుఫాన్కి అరకు రోడ్డు ఇలా అయిపోయింది. నైట్ టైం ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా చూసుకొని రండి. చూడండి రోడ్డు ఆఫ్ ఎక్కడిపోయింది. చూడండి చూడండి ఒక్కసారైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఖచ్చితంగా రండి, ఈ రూట్లో రండి. నేను మ్యాప్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా మీరు ఈ రూట్లో రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. జురాసిక్ పార్క్, జురాసిక్ పార్క్ రేపు ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. మేము ఇప్పుడు అదే డంపు నుంచి కిందకు కూడా దిగిపోతున్నాము. దిగిపోయి ఎస్కోట వెళ్ళి అక్కడ ఏమైనా తినాలి. మధ్యాహ్నం లంచ్ కూడా మేము చేయలేదు అసలు. సో ఇప్పుడు తినాలి. కిందన అక్కడ ఏముంటుందో, ఏ రెస్టారెంట్కి వెళ్తామో ఏంటో అనేది మాకు కూడా ఇంకా ఐడియా లేదు. ప్రెజెంట్ అయితే కింద దిగుతున్నాం.